వైసీపీ శ్రేణులు మద్యం సీసాలు పెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అంటే వెంకటేశ్వర స్వామిని ఎంత దిగజార్చాలా, ప్రతిష్టను దిగజార్చాలా అనే మీ ప్రయత్నం సఫలం కాదు. అందుకే నేను అడుగుతున్నా, ప్రతిదానికి చిన్న విషయానికి కూడా మీడియాకు ముందు వచ్చి కూర్చొని ఒక వీడియో వదులుతారు కదా, మీరా అపరిచితుడిలాగా మిమ్మల్ని మీరే ఎలివేట్ చేసుకొని ఈయనే చాలా గొప్ప అన్నమాచార్యుడికి తమ్ముడులాగా ఏదైతే వెంకటేశ్వర స్వామితో కూడా కూర్చొని బావాజీ పాచికలాడారే బావాజీ, ఆ బావాజీకి ఈయన వియంకుడో తమ్ముడో లేకపోతే బంధువులాగా ఈయన ఎలివేషన్ ఇచ్చుకొని మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఈరోజు వదలలేదు వీడియో? ఎందుకు ఈరోజు వీడియో వదలలేదు మీరు అని అడుగుతున్నా. వీడియో వదలండి మీరు. ఈరోజు వీడియో ఎందుకు వదలలేదు మీరు అంటే ఇక్కడ మీ వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు కాబట్టి మీరు వీడియో వదలలా. మొన్నటి వరకు మీరు చేశారు కదా, మొన్నటి వరకు మీరు ఏం చేశారు? మొన్నటి వరకు నెయ్యి కల్తీలో నా పాత్ర లేదు అని చెప్పి కోనేట్లో మునిగేసి కర్పూరం వెలిగిస్తానని చెప్పి పోయారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా, కర్పూరం ఇప్పుడు వెలిగించండి. దీంట్లో నా పాత్ర లేదు, దీంట్లో మా అనుచరులు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా సాక్షి మీడియా వాళ్ళ పాత్ర లేదు అని చెప్పి ఈ కర్పూరం మీద ప్రమాణం చేస్తావా? వెలిగించి వచ్చి ఆర్పో ప్రమాణం చేసి. కరుణాకర్ రెడ్డి అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే రాండి. మిమ్మల్ని భూమన కరుణాకర్ రెడ్డి అనాలనా, ఈరోజు నుండి తిరుపతి కర్పూరం రెడ్డి అనాలనా? మీరు కర్పూరం రెడ్డా కరుణాకర్ రెడ్డా? మీ ఇంటి పేరు ఈ రోజు నుండి మార్చేస్తున్నాం తిరుపతిలో. మీరు ప్రతిదానికి కర్పూరం వెలిగించేదానికి సత్యాలు చేసేదానికి వస్తారు కదా. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు వీడియో వదలండి, వీడియో వదలండి. ఎవరైతే మీ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తారా లేదా? పార్టీ నుండి సస్పెండ్ చేయని మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ సాక్షి మీడియా నుండి ఆ ఫోటోగ్రాఫర్ని విధుల నుండి బహిష్కరించండి మీకు చిత్తశుద్ధి ఉంటే. మీరు రేపటి నుండి ఏ విషయం మాట్లాడేదానికి అర్హత కోల్పోయారు. మీరు అర్హత కోల్పోయారు. మీకు నిజంగా అర్హత ఉంటే, మీకు అర్హత ఉండాలి అనుకుంటే, మీకు అర్హత ఉండాలి అనుకుంటే మీరు ఈ కర్పూర హారతిని మా వాళ్ళకి సంబంధం లేదు, మా సాక్షి మీడియాకి సంబంధం లేదు, మా సోషల్ మీడియా వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పి సత్యం చేయండి. సత్యం చేసిన తర్వాతే మీరు ఏదైనా మాట్లాడేదానికి అర్హత మీకు ఉంది. లేకపోతే మీ అర్హత కోల్పోయారు. మీరు ముక్కు నేలకు రాసుకోండి. మీరు ఏదైతే వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంతకు వెళ్ళేటువంటి ముఖద్వారం గరుడ వాహనం దగ్గర ముక్కుకు నేల రాసి క్షమాపణ చెప్పి దాని తర్వాత మీరు మాట్లాడాలి ఈ రోజు నుండి. లేకపోతే మీరు మాట్లాడే హక్కు మీకు లేదు.